నా పేరు ప్రశాంత్ అండి. మాది అరకులోయ. ఇప్పటి వరకు అరకులోయని అందరూ కూడా ఆంధ్ర ఊటీగా చెప్పుకుంటారు. బట్ ఇక్కడ లోకల్గా ఉన్న మాకు ఏ రోజు కూడా ఆ అనుభూతి ఇంకా నిత్యం వస్తూనే ఉంటుంది, కానీ ఏ రోజు కూడా ఇలా ఆనందించిన దాఖలాలు ఉండవు. అయితే ఈ ప్రాంతంలో వచ్చే పర్యాటకులను చూస్తుంటే మాకు కూడా ఈ ప్రాంతాన్ని చూడాలి, వీక్షించాలని చెప్పి ఎంతో ఆశతో ఉన్నాం. అయితే చాలా కాలం బట్టి ఆ ఆశ కళ నెరవేరట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది సుంకరమెట్ట వుడెన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. మనం కాఫీ తోట దగ్గర వుడెన్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. ఈ వుడెన్ బ్రిడ్జ్ చూస్తుంటే నాకు ఫస్ట్ టైము కోరంగి ఫారెస్ట్ అని చెప్పి కాకినాడ దగ్గర పెట్టారు. ఆ తర్వాత వచ్చి అరకు లోయల్లో కాఫీ తోటల మధ్యలో పెడితే ఇంకా చాలా బాగుంటుందన్న కాన్సెప్ట్తో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఈ యొక్క వుడెన్ బ్రిడ్జ్ని ప్రారంభించారు. ఈ వుడెన్ బ్రిడ్జ్ చూడడానికి చాలా మంది, వేలాది మంది పర్యాటకులు వస్తున్నారు. తెల్లవారుజామున లేలేత కిరణాలు ఇక్కడ పడుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణానికి, మంచుకి, ఇక్కడ ఉన్న ఈ పచ్చదనానికి అన్నిటినీ చూసి మంత్రముగ్ధులు అవుతున్నారు. వాళ్ళకి చూస్తుంటే మనకు కూడా తరపున వచ్చాము. ఈ వుడెన్ బ్రిడ్జ్ ఫస్ట్ టైం మేము రావడం వైకే టీవీ తరపున. పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ బ్రిడ్జ్ని ఓపెన్ చేసిన తర్వాత వైకే ఛానల్ పర్యటించడం అనేది చాలా గొప్ప అనుభూతి కలిగిస్తుంది. ఈ చుట్టూ మిరియాల తోటలు, కాఫీ తోటలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. రండి, ఇక్కడ పర్యాటకులు అయితే చూసి వెళ్లాల్సిన ప్రదేశం ఇది. ఇంకేంటి చెప్పన్నా? ఊటీ అంటేనే అరకు ప్రాంతం. ఈ అరకు ప్రాంతంలో పచ్చని కొండల మధ్య సెలయేర్లు, గలగల పారే జలపాతాలు అన్నీ ఉంటాయి. అందులోనే ఒక కాఫీ, మిరియాలు తోటలు ఉంటాయి. ఆ తోటల మధ్యలో ఇప్పుడు ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ అనేది కట్టారు. ఇది సుందరంగా, అతి సుందరంగా ఉంది. పర్యాటకులు అయితే ఇక్కడ తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మనతో పాటు పర్యాటకులు కొంతమంది ఉన్నారు. వారితో కొన్ని మాట్లాడి తెలుసుకుందాం. ఇక్కడ పర్యాటక కేంద్రం వుడెన్ బ్రిడ్జ్ చూడడానికి వచ్చారు. వుడెన్ బ్రిడ్జ్ ఎలా ఉంది, అరకు ప్రాంతంలో పర్యాటక కేంద్రాలు ఏ విధంగా ఉన్నాయన్నది వారి మాటల్లోనే మనం విందాం. చెప్పమ్మా, ఎలా ఉంది?